హాయ్ ఫ్రెండ్స్, దిస్ ఇస్ శ్రీదేవి రెడ్డి. వెల్కమ్ బ్యాక్ టు మై డైలీ వ్లాగ్స్. ఈరోజు వచ్చేసి ఇది లాస్ట్ టైం చూపిస్తాను కదా, సో అందుకోసం అనేసి చిన్న షార్ట్ అయితే ఇది పెట్టేశాను ఫస్ట్. సో ఈరోజు మార్నింగ్ రొటీన్ వచ్చేసి పాలకూర పప్పు చేస్తున్నాను. పాలకూర పప్పు వచ్చేసి కొంచెం సగం కందిపప్పు, సగం ఎర్రపప్పు తీసుకున్నాను. పాలకూర, టమాటా, పచ్చిమిర్చి, ఒక ఆనియన్ వేసేసి పసుపు, కొంచెం ఆయిల్ వేసేసి కుక్కర్ పెట్టేసేసాను. సో పప్పు అయితే కంప్లీట్ అయిపోయింది. సింపుల్గా పాలకూర పప్పు. ఎవరికైనా కావాలి అనుకుంటే కమెంట్ చేయండి, నెక్స్ట్ వీడియోలో చూపిస్తాను. సో పిల్లలకు బాక్స్లో అయితే పెట్టేసిన తర్వాత మాకు టిఫిన్ వచ్చేసి జొన్న రొట్టె, పాలకూర పప్పు అయితే తిన్నామన్నమాట. టిఫిన్ చేసిన తర్వాత ఈరోజు ఒక సింపుల్ టమాటో పచ్చడి చూపిస్తున్నాను. చాలా సింపుల్గా, చాలా ఈజీగా ఎవరైనా చేసేసుకోవచ్చు. బ్యాచిలర్స్ అయినా ఈజీగా చేసుకోవచ్చు అనమాట, అంత ఈజీగా. సో దీనికి ఫస్ట్ ఒక కడాయి పెట్టుకొని కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఆల్మోస్ట్ ఒక టీ స్పూన్ ఆయిల్ వేసేసుకొని దాంట్లో నేను ఒక 10-12 పచ్చిమిర్చి తీసుకున్నాను. 1/2 కేజీ టమాటా తీసుకున్నాను అనమాట. ఫస్ట్ పచ్చిమిర్చి వేసేసిన తర్వాత నెక్స్ట్ వచ్చేసి టమాటా వేసాను. తర్వాత కొంచెం మగ్గిన తర్వాత అల్లం వెల్లుల్లిపాయ వేసాను. తర్వాత చిన్న నిమ్మకాయ సైజ్ అంతా చింతపండు వేసాను. కొంచెం పసుపు వేసాను. ఇవి వచ్చేసి మంచిగా మగ్గించుకోవాలి. 8-10 మినిట్స్ అయితే మంచి మగ్గుతాయి అన్నమాట. కొంచెము అంటే మరీ ఇట్లా దోరగా ఉండేటి కాకుండా కొంచెం పచ్చిగా ఉండే టమాటాలు తీసుకున్నాను. ఇలాంటి పచ్చళ్ళలోకి ఇలా తీసుకుంటే చాలా మంచి టేస్ట్ వస్తుంది. మరీ పచ్చివి కూడా అది ఒక రకంగా చేస్తారు. సో నేనైతే ఇది ఇలా సింపుల్గా చేశాను. ఇది వచ్చేసి చపాతీస్ కానీ రైస్లో కానీ చాలా బాగుంటుంది, దోశల్లో కూడా బాగుంటుంది అన్నమాట. సో మంచి మగ్గిన తర్వాత ఇందులో వచ్చేసి ఒక 3 స్పూన్ల నువ్వుల పొడి వేసాను. నువ్వులు కూడా వేసుకోవచ్చు, బట్ పొడి ఉంది అనేసి నేను పొడి అయితే వేసేసుకున్నాను. వేసేసి మంచి కలిపేసేసిన తర్వాత ఇంకా టమాటాలు మొత్తం మగ్గిపోయాయి కదా, స్టవ్ ఆఫ్ చేసేసాను. కొంచెం చల్లగైన తర్వాత మిక్సీ పట్టే ముందు సరిపడంత ఉప్పు అయితే వేసుకోవాలి. సో వేసిన తర్వాత దీన్ని వచ్చేసి మిక్సీ జార్లోకి తీసుకొని మిక్సీ పట్టేసేసుకుంటే మన టమాటా పచ్చడి కంప్లీట్ అయిపోతుంది. సో దీంట్లో వచ్చేసి నేను పుదీనా, కొత్తిమీర అలాంటివి ఏవి కూడా వాడలేదు. ఇప్పుడు వచ్చేసి పోపు. ఇది వచ్చేసి దేంట్లో అయితే వేయించానో దాంట్లోనే పోపు పెడుతున్నాను. కొంచెం సైడ్లోకి నల్లగైందనేసి ఆక్వర్డ్గా ఫీల్ కాకండి. ఎందుకంటే నాకు ఇలా అలవాటు అయిపోయిందనమాట. దేంట్లో అయితే చేస్తామో దాంట్లోనే పచ్చళ్ళు పోపు పెట్టేసేయడము. నెక్స్ట్ టైం వచ్చేసి కొంచెం ఇది మారుస్తాను. దీనికి సరిపడా ఇక్కడ కొంచెం ఆయిల్ వేసుకోవాలి. ఒక 2 స్పూన్ల అంటే 2 పెద్ద స్పూన్ల ఆయిల్ వేసేసిన తర్వాత దాంట్లో జీలకర్ర, ఆవాలు, ఎండుమిర్చి, ఒక 4-5 దంచిన వెల్లుల్లి, కొంచెం పసుపు, జీలకర్ర మెంతుల పొడి వేసుకోండి. జీలకర్ర మెంతుల పొడి వాడడం అయితే అలవాటు చేసుకోండి, చాలా మంచిది హెల్త్కి. వేసేసిన తర్వాత ఇంకా పోపు మంచిగా అయిన తర్వాత స్టవ్ ఆఫ్ చేసేసి మిక్సీ చేసి పెట్టుకున్నాం కదా టమాటా పచ్చడి వేసేస్తే మన టమాటా పచ్చడి అయితే రెడీ అయిపోయింది. సో అంత పని అంతా కంప్లీట్ చేసేసుకున్న తర్వాత కుక్కర్ కూడా పెట్టేసేసాను. రైస్ లంచ్ టైం అయిందనమాట. మా హస్బెండ్ వస్తూ మనకి ఉప్పల్ నుంచి నాగోల్ వెళ్ళే దారిలో ఇవి ముంజలు అమ్ముతారనమాట. ఈ సీజన్ ఇప్పుడు ముంజల సీజన్ కదా, సో అవైతే తీసుకొచ్చారు. ఇంకా మాకు కూడా లంచ్ టైం అయిపోయింది. సరే అనేసి ఇంకా మనము పొద్దున వెజిల్స్ అన్ని క్లీన్ చేసేసాం కదా, అవన్నీ కూడా నీట్గా సర్దేసేసి లంచ్ చేసేస్తే కాసేపు రెస్ట్ తీసుకోవచ్చు కదా, పని అయిపోతుంది అనేసి ఫస్ట్ అయితే అన్నీ సర్దేస్తున్నాను. ఇవి ముంజలు వచ్చేసి కూడా నేను మంచిగా నీట్గా ఒక బౌల్లో వేసేసి
ఫ్రిడ్జ్లో పెట్టుకొని తింటే చాలా బాగుంటుంది. ఈ సీజన్లో అయితే ఇవే ఫస్ట్ అనమాట మేము తింటున్నాము. లాస్ట్ ఇయర్ అయితే నాకు గుర్తుకుండి తినలేదు అసలు, తినలేదు. సో ఈ ఇయర్ అయితే ఇది ఫస్ట్ అనమాట, కానీ చాలా బాగున్నాయి. సో మొత్తం అంతా క్లీన్ చేసేసి అంతా క్లీన్ చేసుకున్న తర్వాత ఇంకా లంచ్ చేసేద్దామనేసి ప్లేట్స్ అయితే అన్ని పైన పెట్టేసేస్తున్నా అనమాట. సో ఎంతమంది ముంజలు తిన్నారు, ఇష్టము అనేది కూడా నాకు కమెంట్ చేయండి. వీటిని ఐస్ యాపిల్ అని కూడా అనేసి అని అంటారు. సో ఇవి అయితే నెవర్ ఎండింగ్ పనులు కదండి మనకు, క్లీనింగ్ ఇవి అయితే తప్పదు, ఎంత తప్పించుకుందాం అనుకున్న హౌస్ వైఫ్స్కి అయితే. సో ఇంకా లంచ్ చేసేసిన తర్వాత సమ్మర్ కదా, ఈ పప్పు ఇలాంటివి అయితే ఫ్రిడ్జ్లో పెట్టేసేసి ఇవన్నీ ఎప్పటికప్పుడు సదిరేసేసుకుంటే ఇంకా మనకు కిచెన్ కూడా నీట్గా మంచిగా అనిపిస్తుంది. సమ్మర్లో చాలా వాటర్ అయితే తీసుకోవాలి, ఆల్మోస్ట్ ఒక 2 లీటర్స్ అయితే ఖచ్చితంగా తీసుకోవాలి మనం లేడీస్మి. అందులో 40+ వాళ్ళు కొంచెం జాగ్రత్తగానే వాటర్ కానీ ఏమంటారు మజ్జిగ అలాంటివి కూడా తీసుకుంటూ ఉండాలి సమ్మర్లో. సో ఇవే చూపిస్తున్నాను ఇక్కడ. ఇవన్నీ ఇంకొక బౌల్లో వేసేసి ఫ్రిడ్జ్లో అయితే పెట్టేసేయాలన్నమాట. పెట్టేసేసిన తర్వాత ఇంకా ఎప్పుడైతే ఇల్లు మనం సదరకుండా కాస్త బద్దకిస్తూ ఉంటామో అప్పుడే ఎవరో ఒకరు రావడమో లేకుంటే మనం ఎటన్నా వెళ్ళడమో ఇవే జరుగుతూ ఉంటాయి కదా. సో ఇక్కడ వచ్చేసి ఇంకా నేను చూపిస్తున్నాను మీకు టమాటా పచ్చడి అండ్ పప్పు. పొద్దున జొన్న రొట్టెలు చేశాను కదా, సో నైట్ కూడా అవే ఉంచేసాను. నేను ఒకటి, మా హస్బెండ్ 2 తినేస్తారనమాట. పిల్లలకు వచ్చేసి ఇంకా రైస్ పెట్టేసేస్తాను. అండ్ ఇక్కడ వచ్చేసి శనగలు అయితే నానబెట్టాను, ఈవినింగ్ ఉడకబెట్టి ఇంకా వాళ్ళు వచ్చేసరికి ఇద్దాంలే అనేసి. సో ఇదండి ఈరోజటి వీడియో. ఎలా అనిపించింది అనేది కమెంట్ చేయండి. నచ్చితే కనుక లైక్ చేయండి. నా ఛానల్కి ఎవరైనా కొత్తగా వచ్చినట్టయితే ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి. ఈరోజు లంచ్ థాలీ అనేది ఇది. అండ్ తిన్న తర్వాత లంచ్ చేసేసిన తర్వాత ఒక నువ్వుల లడ్డు అయితే తీసుకుంటున్నాను. థ్యాంక్ యూ.